కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తెరువు బజార్లో చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి 12 తులాల బంగారం, కిలో వెండి, 70,000 నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుస చోరీలతో తాళం వేసి బయటకు వెళ్లాలంటే పట్టణవాసులు భయాందోళనకు గురవుతున్నారు. వాడు దానిలో డబ్బులు బంగారం ఎట్లున్నట్లేదు తెలుసు. పైన బీకలు కూడా వేసాడు. కారం డబ్బా మందే సార్, అది కారం డ్యామేజ్ ఏం చేయలేదు కదా. తిరిగి మసాలా ఉంటే నా భార్యకు లఘు లేక పోతుంటే వచ్చి మా శనివారం హాస్పిటల్ నుంచి వచ్చినాను. వచ్చి కలిసి వాకిలు తెరిచి చూస్తే బయట తాళం ఒకటే ఉండదు, లోన తాళం అయితే లేదు. ఓపెన్ చేసి సిల్క్ ఉండదు, కారం చల్లి అంతా దొంగతనం పోయింది. 12 తులాలు బంగారం పోయింది, కేజీ వెండి పోయింది, 70,000 డబ్బులు పోయినవి. ఇది వచ్చి వాకి చూసే వరకు ఇది అయ్యిందనమాట. పోలీసు వాళ్ళు వచ్చినారు, చెక్ చేస్తున్నాము అని చెప్తున్నాము చెప్పినారు.